మనమైతే ఇప్పుడు ఆలు ఎగ్ కర్రీ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న గుడ్లని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుడ్లు కొంచెం ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ కొంచెం ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోనే 2 మీడియం టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గాలి. టమాటా కొంచెం ఈ విధంగా మగ్గాక చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోండి. చింతపండు రసం కూడా ఆయిల్లోని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోని 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ముందుగానే నేను ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను. 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకొని కట్ చేసి వేసుకున్నాను. అలానే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక మీకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. అంతే, మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తినొచ్చు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.